హాయ్ అండి. చికెన్ తందూరి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బాగా వాష్ చేసిన చికెన్కి ఇలా ఘాట్లు పెట్టుకొని తీసుకోవాలి. అందులోనే ఒక నిమ్మకాయని వేసి బాగా ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి. అప్పుడే చికెన్ జ్యూసీగా ఉండి తందూరి బాగా వస్తుందండి. దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మ్యారినేషన్ కోసం ఒక కప్పు పెరుగు, అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని అందులోనే పసుపు, కారం, ఉప్పు తగినంత వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇంకా కొంచెం చికెన్ మసాలా, కసూరి మేతి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, తప్పకుండా వేసుకోండి. దాన్ని మెత్తగా పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఆ పేస్ట్ని ముక్కలకి బాగా పట్టించి 2-3 అవర్స్ వరకు బాగా మ్యారినేట్ అవ్వాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి పీసెస్ని వేసి బాగా 2 సైడ్స్ కాలేలాగా హై ఫ్లేమ్లో ఉంచి 5 మినిట్స్ పక్కకు తిప్పుకుంటూ బాగా కాల్చుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. ఇలా కాలాక స్టవ్ ఆన్ చేసి ఒక గ్రిల్ పెట్టుకొని దానికి బటర్ అప్లై చేసి పీసెస్ని వేసి 2 సైడ్లు తిప్పుకొని బాగా కాల్చుకోవాలి. ఆ పీసెస్కి బటర్ అప్లై చేస్తూ కాల్చుకోవాలండి. ఇలా బాగా ఫ్రై అయ్యాక దాన్ని ఒక బౌల్లో వేసి ఒక కప్పు పెట్టి ఒక బగ్గుని కాల్చి అందులో వేసి కొంచెం గీ వేస్తే స్మోకీ ఫ్లేవర్ వచ్చి చాలా బాగుంటుందండి. తందూరి చాలా బాగుంటుంది. తప్పకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.